ఓకే, సో యా అన్నీ అయిపోయినాయి కాబట్టి వి విల్ గో టు అవర్ రెగ్యులర్ స్టడీ. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. ఈరోజు ఎలాగైనా కూడా మొదటి అధ్యాయాన్ని మనం ఫినిష్ చేసి సెకండ్ చాప్టర్లోకి వెళ్దామని చాలా గట్టిగా ప్రయత్నం చేసి మళ్ళీ ఇన్కంప్లీట్గానే మనం వెళ్ళబోతా ఉన్నాం. సో యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఎక్కడ దాకా మనం స్టడీ చేసాం? ఓకే ఓకే 23, 24 23, 24 24 కూడా చదివాం వాస్తవానికి. వీ హ్యావ్ ఫినిష్ దాట్. 24, 25 మనం కొంచెం క్విక్గా ఫినిష్ చేసాం. సో ఎందుకంటే దాన్ని కంప్లీట్ చేయగలిగాం. ఈరోజు నేను ఏమనుకున్నానంటే యాక్చువల్గా 26, 27 ఆ 2 వర్సెస్ తోటి వీ విల్ ఫినిష్ ద చాప్టర్ అనుకున్నాం. ఓకే, బట్ వీ విల్ సీ హౌ ఫార్ వీ కెన్ టేక్ దిస్ ఫార్వర్డ్. సో ఈ కాంటెక్స్ట్ మీరు చూస్తే 19వ వచనం నుంచి 27వ వచనం వరకు రెండు గుంపుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యాకోబు గారు రెండు గుంపుల గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఇద్దరు గుంపులు? ఓకే, ఇంకా తలూపే బ్యాచ్ ఒకటి ఉంటుంది చర్చెస్లో, తెలుసా? పాస్టర్ గారు ఏం చెప్పినా తలుపుతారు, పాస్టర్ గారు ఏం చెప్పినా రాసేసుకుంటారు. నేను రాసుకుంటాను, నేను తలూపే బ్యాచ్లోనే వస్తాను, మీరేమి కంగారు పడద్దు. ఓకే, తలూపే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కేవలం వింటారు, వాళ్ళ గురించి చెప్తున్నాడు ఆయన. లిజనర్స్ అంటారు వాళ్ళని. లిజనింగ్ దగ్గర ఆగిపోతారు. ఇంకొక బ్యాచ్ ఏముందంటే లిజనింగ్ అండ్ డూయింగ్. సో ఈ రెండు గుంపుల గురించి ఆయన యాక్చువల్గా 19వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. మనం విన్నాం 19వ వచనం నుంచి మనం చాలా చక్కగా దాని గురించి మనం మాట్లాడాం. కేవలం వింటే ఏం జరుగుతుంది? మనం మోసంలో ఉంటాం, మనం చీకట్లో ఉంటాం, నిష్ప్రయోజకులుగా ఉంటాం, నేర్చుకున్నాం. రిసీవింగ్ అవర్ సెల్ఫ్. ఎవడో వచ్చి మోసం చేయటం కాదు, నిన్ను నువ్వే మోసం చేసుకోవడం అనేది అసలు చాలా ఘోరమైన పరిస్థితి. వేరే వాళ్ళ చేతిలో మోసపోయామంటే ఓకే, కానీ నిన్ను నువ్వే మోసం చేసుకోవడం అనేది చాలా తీవ్రమైనటువంటి ఒక చర్య. సో కేవలం వాక్యం వింటూ దానికి తగినట్టుగా మనం జీవించలేకపోతే మనం మోసంలో ఉన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. అయితే వాక్యం విని దాని ప్రకారం జీవించిన వాడు ధన్యుడని కూడా మనం నేర్చుకున్నాం. సో మనం అందరం కూడా ధన్యులుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో దాని ప్రకారం మనం జీవిద్దాం. దాని గురించి మనం కొన్ని విషయాలు 22, 23, 24 అంటే వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా వ్యవహరిస్తారు, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేది దాని కింద వచనాలు చదివాం. దానికి కొనసాగింపుగానే 26, 27 వచనాలు ఉన్నాయి. మనం దాన్ని చూద్దాం ఈరోజు. ఓకే, ఎవరైనా చిన్నగా 26, 27 వచనాలు చదివితే వి విల్. నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకుని వాని భక్తి వ్యర్థమే. రైట్, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నేనేమంటున్నానంటే ఇది ఒక ఫ్యామిలీ సెటప్, 100% ఫ్యామిలీ సెటప్పే. మనం ఇంట్లో ఫ్యామిలీగా డిన్నర్ చేస్తా కూర్చున్నప్పుడు మాట్లాడుకునేటువంటి ఒక డిస్కషన్ లాగా ఉంచుదాం. ఓకే, మనం కొంచెం చక్కగా దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది సో అయితే ఇక్కడ మనం 25వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా కొన్ని ఛాయలు కనబడతా ఉన్నాయి. సో అది మనం చూద్దాం. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడినని అనుకునే వాళ్ళ వాని భక్తి వ్యర్థమే. దీన్ని మనం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉందా? చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంది వాస్తవానికి కదా. అందుకనే లాస్ట్ టైం మనం గుర్తు చేసుకున్నాం, యాకోబు పత్రిక అంట ఇట్ ఈస్ ఈజీ టు రీడ్, ఈజీ టు అండర్స్టాండ్ బట్ డిఫికల్ట్ టు ఫాలో. ఈజీ టు అండర్స్టాండ్ బట్ డిఫికల్ట్ టు ఫాలో. సో ఇక్కడ మనం చిన్నగా కొన్ని డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం. భక్తి అంటే ఏంటి అకార్డింగ్ టు యూ? భక్తి చాలా చాలా పాజిటివ్గా మనం మాట్లాడదాం. వర్షిప్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఫాలోయింగ్ గాడ్, లివింగ్ సాక్రిఫైస్, ఓకే, బీయింగ్ హోలీ, ఓకే ఓకే. ఇంకా
మన జీవితంలో ఉమ్, దేవుడి కార్యాలని లేదంటే ఆయన యొక్క వాటిని మనం కనపరచగలం లీవింగ్ చేస్తున్నప్పుడే దేవుని చూడాలి ఆరాధిస్తాం. ఓకే, వండర్ఫుల్. అంటే దట్స్ ట్రూ. అంటే భక్తి అంటే ఏంటంటే ఫీరింగ్ గాడ్. ఇప్పుడు మీరు అందరూ చెప్పిన ఆన్సరే. అంటే దేవుడి మీద అపారమైన గౌరవం, భయం, భక్తి కలిగి ఉండటమే భక్తి. ఇంకొకటి మా స్టీఫెన్ చెప్పినట్టుగా ఆయన్ని వర్షిప్ చేయటం, ఆయన ఆరాధించటం, ఆయన వైపు చూసి ఆ ఫీలింగ్, అంటే అదొక ఆసమ్ ఫీలింగ్, ఒక అధికమైన గౌరవాన్ని చెల్లించేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగి ఉండటమే ఆయన ఆరాధించటం. ఇంకొక మాట ఏమైనా ఉందంటే టు ట్రెంబుల్, అంటే ఆయన చూసినప్పుడు భయంతో వణికేటువంటి ఒక స్థితి. భక్తి అంటే ఏంటి? హలో జీసస్ గుడ్ మార్నింగ్ అంటాం కాదు. ఉన్నాయి, అలాంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. దేవుని ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేయటం, దేవుని ఒక దోస్తుగా ట్రీట్ చేయటం, నేను జీసస్ బండి మీద తిరుగుతూ ఉంటాం తెలుసా అన్నట్టుగా మాట్లాడటం, అది కాదు. భక్తి అంటే ఏంటంటే టు ట్రంబుల్. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవదూతలట కళ్ళు, కాళ్ళు, ఒళ్ళు అన్నీ కప్పుకొని ఆయన మహిమను చూడలేక పరిశుద్ధుడు 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 అంట వణుకుతా ఆయన ఆరాధించడం భక్తి కన్నా నిర్వచనం. మనం ఏమంటున్నాం? రెండు చేతులు జోబుల్లో పెట్టుకొని పాట పాడి దీని ఆరాధన అంటున్నాం. సో మనం డైల్యూట్ చేస్తాం బేసికల్గా. బట్ భక్తి అంటే ఏంటంటే టు ఫియర్ గాడ్, టు గివ్ హిమ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ అండ్ టు ట్రెంబుల్. ఆయన పేరు చెప్పినప్పుడు అలర్ట్ అయిపోవటం, ఆయనకి అధికమైనటువంటి గౌరవాన్ని ఇవ్వటం, ఆయనకి సింహాసనం వేసి కూర్చోబెట్టి మనం ఆయన ముందు సాగి పడిపోవటం, దీని భక్తి. భయం ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. సో భక్తిలో ఉన్నటువంటి ఇవి కాకపోతే మనం ఈ జనరేషన్ మనం దాన్ని డైల్యూట్ చేసాం. దాంట్లో కాదంటే లేదు. దేవుడు అన్నప్పుడు మన క్యాజువల్ అప్రోచ్ వచ్చింది అన్ఫార్చునేట్లీ. బట్ ఆయన అత్యంత ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుడు కనుక మనం దాన్ని గమనించాలి. అయితే ఇంకొక మాట ఏముందంటే డీప్ రిలీజియస్ కమిట్మెంట్ కలిగి ఉంటాం. డివోట్, ఎగ్జాక్ట్లీ, యా. సో ఆయన యందు డీపెస్ట్ కమిట్మెంట్. భక్తిని ఎలా మనం వివరిస్తాము, భక్తిని ఎట్లా మనం కనబరుస్తామంటే ఆయన వల్ల మనకున్నటువంటి కమిట్మెంట్. అంటే మన పర్సనల్ లైఫ్ తెలియదు కాబట్టి ఐ కెన్ స్పీక్ అవుట్. 9:30కి చర్చ్ అంటే 10:45కి వెళ్తాన్ని భక్తి అంటామా? అనలేము. అంటే 9:30కి వచ్చినప్పుడు భక్తి బరుడు, 10:45కి వచ్చినప్పుడు భక్తి బరుడు కాదన్న నా ఉద్దేశం కాదు. బట్ దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ వీ కెన్ అసెస్ అవర్ సెల్ఫ్. హౌ ఆర్ వీ ట్రీటింగ్ గాడ్? మనకు 9 o'clock ట్రైన్ అంటే మనం 8:30కి వెళ్ళిపోతాం. 10 o'clock ఆఫీసు, 10:05కి నువ్వు లాగిన్ చేస్తే లేట్ అవుతుంది అంటే 9:55 కొట్టేస్తాం, ఎందుకంటే సేఫ్ సైడ్. ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. సో వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్, బట్ జస్ట్ టు అండర్స్టాండ్ ద డెఫినిషన్. ఓకేనా? సో ఇక్కడ విషయం ఏంటి, నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే మీరు 26వ వచనం చూస్తే ఒకసారి తెలుగులో మళ్ళీ చదువుతారా? జస్ట్ ఆ ఒక్క వచనం. ఎవరైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడలని అనుకుని వాని భక్తి వ్యర్థం. ఓకే, ఇప్పుడు మనం ఏం చూసాం? భక్తికి ఒక నిర్వచనం ఇచ్చాం. ఓకే, భక్తిని ఒక నిర్వచనం ఇచ్చాం. అక్కడ భక్తికి నోటికి ఒక లింక్ ఉంది. ఇఫ్ యు సీ, చాలా సింపుల్గా అంటే నువ్వు ఆయన అంటే చాలా గౌరవాన్ని కనబరుస్తా, ఆయన అంటే చాలా డివోట్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తా, దేవుడి అట్లా చాలా ఫియర్ఫుల్గా నువ్వు ఉండి కూడా మోసంలో బ్రతకొచ్చు అన్నది కాంటెక్స్ట్, రైట్? కాంటెక్స్ట్ ఏంటంటే నేను సినిమాలు చూడను, నేను అందరినీ గౌరవిస్తాను, చాలా పరిశుద్ధంగా ఉంటాను, చాలా పవిత్రంగా ఉంటాను, సంఘానికి రెగ్యులర్గా వెళ్తాను, దేవుడు అంటే నాకు అపారమైన భక్తి, నేను తీసుకున్న ఒక కమిట్మెంట్కి నేను శిరస వహిస్తాను, నేను ఒకవేళ చర్చ్లో గిటార్ ప్లే చేయాలంటే నేను ఖచ్చితంగా వెళ్తాను, ఒక్కరోజు కూడా లీవ్ పెట్టుకుని వెళ్తాను, చేస్తాను. సో నేను ఏదైనా బైబిల్ స్టడీ నడిపిస్తున్నా అంటే నేను కమిటెడ్గా ఉంటాను. ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు డీపెస్ట్ డిసెప్షన్లో ఉండే అవకాశం ఉందన్నది ఇక్కడ మనం నేర్చుకుంటాం. ఉండగలిగే అవకాశాలు ఉన్నాయంటే ఉన్నాయంటున్న వాక్యం. ఎవరు అనుకోరు, అరే ఏంటి ఇమాన్యుయల్ అంత హంబుల్ పర్సన్, అంత మంచోడో, వీ కెన్ టేక్ హిమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్.
అరే ప్రకాష్ అన్న అసలు ఏంటి ఆయన రోల్ మోడల్ అని పైకి మేము కనబడవచ్చు, కానీ మాకు మేమే డిసెప్షన్లో ఉండే అవకాశాలు లేకపోలేదు. సో దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద రీజన్ ఆయన టంగ్, నోటికి లేదంటే టంగ్ అనే దానికి ముడి చేసి పెట్టారనమాట. సో దాంట్లోంచి కొంచెం బయటకు వచ్చి వి విల్ టాక్ అబౌట్ టంగ్ అండ్ ఇట్స్ యూసేజ్ ఆర్ పర్పస్ వాట్ ఎవర్, చాలా చాలా జనరల్గా. సో ఏం చెప్తారు ఆన్ ఏ పాజిటివ్ సైడ్ అగైన్. సో టంగ్ నేనేమంటానంటే చాలా హోలీ వర్డ్ ఒకటి మాట్లాడతాను. అంటే జనరల్గా మన నాలుక దేవుడు ఇచ్చాడు. సో దేవుడు సృష్టిలో భాగం, అంటే మానవుడికి అది చాలా అవసరం అని చెప్పి దేవుడు భావించి ఒక అవయవాన్ని మనకి ఇచ్చాడు. అండ్ వీ కాల్ టంగ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద బాడీ, అంటే మన బాడీ మొత్తంలో అది ఒక మెంబర్. ఓకే, సో ఆ టంగ్ దేవుడు అట్ ద ఫస్ట్ ప్లేస్ క్రియేట్ చేసినప్పుడు, టంగ్ కానీ నోరు కానీ వాట్ ఎవర్ యూ సే, ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఓకే, సాలిడ్, మంచి మాట. ఓకే, సాలిడ్. ఓకే, అందరూ మాట్లాడదాం. అంటే నా క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. దేవుడు పవన్కి లేదంటే ప్రకాష్కి, రాజశ్రీకి, ఇమాన్యుయల్కి, మనందరికీ నాలుక అనే ఒక అవయవం వీళ్ళకి అవసరం మనిషికి అని ఆయన సృష్టించినప్పుడు అట్ ద ఫస్ట్ ప్లేస్ ఆయన ఉద్దేశం ఏంటి? ఇట్స్ సాలిడ్ ఆన్సర్స్ ఇచ్చారు ఆల్రెడీ. ఇవన్నీ నా బుక్లో ఉన్నాయి, మీరు రాసిన మీరు చెప్పిన ఆన్సర్స్. దేవుని స్తుతించడానికి ఆయన ఇచ్చాడు, దేవుని ఆరాధించడానికి ఆయన ఇచ్చాడు, మనుషుల ఎళ్ళ మంచి మాటలు బ్రదర్ చెప్పినట్టుగా మాట్లాడటానికి. నువ్వేం చెప్పమ్మా? సువార్తను ప్రకటించడం, టు ప్రొక్లైమ్ క్రైస్ట్. ఇంకా ఇతరులను కట్టడానికి, అంటే మోర్ లైక్ ఎంకరేజింగ్ అదర్స్ టు బిల్డ్ హిస్ కింగ్డమ్. ఓ బోల్డ్ చెప్పొచ్చు, చెప్పండి ఇంకా. మార్నింగ్ చూస్తే దేవ మరణములు అంటే కూడా అదే అంటే అందుకనే అది ఫైండ్ అవుట్. ఇప్పుడు నీ నెగిటివ్ అంటే 100 చెప్తాం వాట్ ఆల్ వీ కెన్ డూ అనేది, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ ప్లేస్ లో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఓకే, సరే, వీ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్. దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, ఇతరులకు మేలు చేయటం, ఇతరులను ప్రోత్సహించటం, ఇతరుల ఎళ్ళ కేవలం మంచి మాటలే పలకటానికి. సో ఆల్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ అదర్స్, ఇతరుల క్షేమాభివృద్ధి కోసమే దేవుడు ఒక చక్కటి అవయవాన్ని మనకి ఇచ్చాడు. సో దట్స్ అ పాయింట్. సో ఫస్ట్ ప్లేస్ అది ఇచ్చాడు. మళ్ళీ వీ విల్ గో టు ద టెక్స్ట్. ఓకే, మనం భక్తి గురించి చూసాం, నాలుగు గురించి చూసాం. 26 వచ్చిన మళ్ళీ ఒకసారి చదువుదాం. ఎవరైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకుంటూ భక్తిగల వాడని అనుకున్నాడుగా వాని భక్తి జరగదు. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే కళ్ళెం పెట్టుకున్నట అంటున్నాడు. నోటికి అని మనకు తెలుగులో ఉంది కానీ, బట్ ఇంగ్లీష్లో ఆల్ ద ట్రాన్స్లేషన్స్ ఇట్ సేస్ టంగ్. చాలా స్పెసిఫిక్గా టంగ్. సో నోరైనా టంగ్ అయినా అక్కడ మెటాఫర్ అదే లాక్ ఉన్నట్టు. ఓకే, నోటికి కళ్ళెం పెట్టుకున్నట్టు అంటే ఏంటి? ఓకే, యా, ఓ పవర్ఫుల్ ఉన్నాయి అన్ని. ఎస్, ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ. యా యా, ట్రూ. ఊరిలో పశువులు ఉంటాయి కదా, గేదెలు అట్లాంటి వాటికి చిన్న పుట్టినప్పుడు మట్టి అది ఏదో తిని దాని హెల్త్ ఖరాబ్ చేసుకోండి నోటికి. సో మన నోరు కూడా ఏది పడితే ఓకే, ఎగ్జాక్ట్లీ. సో సిమిలర్ థింగ్ మీరు అందరు చెప్పింది కరెక్టే. తెలుగులో సింపుల్ వర్షన్లో మనం చూసినప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకోకుండా అన్నదాన్ని ఏముంటుందంటే నోటిని అదుపులో పెట్టుకోవాలి, చాలా సింపుల్గా. ఇంగ్లీష్లో ఏముంది నీకు? కంట్రోల్ యువర్ టంగ్. సో బేసికల్గా కంట్రోల్ చేసుకోవాలి అన్న విషయం. ఇఫ్ ఎనీవన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ రిలీజియస్ అండ్ డస్ నాట్ కీప్ కంట్రోల్ ఆన్ హిస్ టంగ్, హీ డిసీవ్స్ హిమ్సెల్ఫ్. సో దేవుడు ఒక అవయవాన్ని ఇచ్చాడు, ఆ అవయవాన్ని ఇచ్చి మనల్ని
కంట్రోల్లో పెట్టుకోమని చెప్తున్నాడు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద మోస్ట్ పవర్ఫుల్ టంగ్. ఓకే, సో టంగ్ దేవుడు ఫస్ట్ ప్లేస్లో దేనికోసం ఇచ్చాడు అనేది మనం మాట్లాడుతూ ఉన్నాం. కేవలం మంచి విషయాలు మాట్లాడటం కోసమే దాన్ని దేవుడు సృష్టించాడని, అయితే దాన్ని చాలా జాగ్రత్తగా మనం కంట్రోల్ చేయాలి అనే బాధ్యత కూడా మన మీద ఆయన ఇచ్చాడన్న విషయం మనం చూస్తున్నాం. ఓకే, సో అక్కడికి ఐఎమ్ ట్రైంగ్ టు ఫినిష్ మై ఫౌండేషన్. హృదయం అంటే ఏంటి మీకు ఇమీడియట్గా గుర్తుకొచ్చేది? వా, వండర్ఫుల్. సో అలా ఎలా అయితే గుర్తుపెట్టుకున్నామో అదేవిధంగా మనం ఈరోజు నాలుక అంటే ఏంటో దానికి ఇమీడియట్గా మనకు గుర్తు రావాల్సిన కొన్ని విషయాలు మన మైండ్లో ఫిక్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ దిస్ వర్స్. ఓకే, టంగ్ ఈజ్ లైక్ ఏ ఫైర్ అనే ఒక రిఫరెన్స్. ఐ సమ్హౌ మిస్డ్ అవుట్ ద రిఫరెన్స్. నాలుక నిప్పు వంటిది అనే ఒక రిఫరెన్స్. నా ఫోన్ ఒకసారి ఏమన్నా శామ్స్ ఒక్కసారి చూడండి. Proverbs 18:21 I believe. ఓకే, ఎవరు? దట్స్ ఓకే. జేమ్స్లో కూడా ఉంది, కరెక్టే. దానికన్నా ముందు దాని తర్వాత చూద్దాం. శామ్స్ 143. 21:23 భద్రం చేసుకునేవాడు సమర్థంగా తన ప్రాణం కాపాడుతున్నాడు. సారీ యార్. ఓకే, ఓకే, జేమ్స్ 3:6 చదవండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై ఓకే, సర్వ శరీరమునకు మాలిన్యము కలిగచేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. ఓకే, రైట్. ఇప్పుడు ప్రొవర్బ్స్ సామెతలు 16వ అధ్యాయం 27వ వచనం. వచ్చి పోకిరి దురాలోచన చేస్తారు, ఇది వేరే అతని పెదవుల మీద కారు చిచ్చు. ఓకే, సో దీస్ ఆల్ ఆర్ సేమ్ మీ క్రాస్ రెఫరెన్సెస్ కోసం మీరు చదివింది ఎక్కడ? థర్డ్ చాప్టర్ 6th వర్స్. మనం దాని దగ్గర స్టిక్ అవుదాం. అక్కడ చాలా ప్రాపర్గా ఇంగ్లీష్లో ఉన్నది ఏంటంటే ద టంగ్ ఆల్సో ఈజ్ ఏ ఫైర్. ద టంగ్ ఈజ్ ఆల్సో ఏ ఫైర్. సో హృదయం ఏమో మోసకరమైందంట, నాలుకేమో ఎలాంటిది? నాలుక నిప్పు లాంటిది. చదవండి. యా, దట్ ఈస్ ఆల్సో సపోర్టింగ్ రెఫరెన్స్. ఓకే, సో నా పాయింట్ ఏంటంటే నాలుక ఎలా వర్ణించారయ్యా బైబుల్లో అంటే నాలుక నిప్పు లాంటిది. సింపుల్గా నాలుక అగ్ని వంటిది. హృదయం ఎలా అయితే మోసకరమైందని అన్నారో నాలుక గురించి మాట్లాడినప్పుడు అగ్ని వంటిది అని అన్నారు. సో ఈ 3rd చాప్టర్ 6th వర్స్ని కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం. ఒకసారి మీరు అందరూ ఒక 2 minutes దాని మీద టైం స్పెండ్ చేయండి. అక్కడ టంగ్ ఏమేమి చేయగలదో దాని గురించి వివరించారు. దాంట్లో ఉన్న కీ పాయింట్స్ని మీరు క్యాచ్ చేయండి. జేమ్స్ 3rd చాప్టర్ 6th వర్స్.
అన్లాక్ చేయడం, అన్లాక్. దాంట్లో ఏమేమి ఉన్నాయో దేని గురించి మాట్లాడుతుంది మీరు రాయండి, బ్రేక్ డౌన్ చేసి వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. అయిపోయిందా? అయిపోయింది, ఫినిష్. సో చిన్నగా చూద్దాం. మనం చూసింది 3వ అధ్యాయంలో 6వ వచనం చూస్తున్నాం. దానికన్నా ముందు మనం మాట్లాడింది ఏంటంటే హృదయం మోసకరమైనది, నాలుక ఎలాంటిదంట, నిప్పు వంటిది. అంటే నాలుక అగ్ని వంటిది. నిప్పు అంట, నిప్పులో నుంచి ఎగిరిపడి ఒక రవ్వ అలా వెళ్ళి ఎక్కడైనా పడితే చిన్న అంటుకొని వాడగట్లు కాలిపోయిన సందర్భాలు ఉన్నాయి ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా కూడా. ఫైర్ అలాంటిదే. సో అంత డేంజరస్ మన నాలుక అనేది. సో దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే దీంట్లో మీరు చూస్తే 6వ వచనంలో ఫస్ట్ పాయింట్ మీరు ఏం ఫిగర్ అవుట్ చేశారు? నాలుక అగ్ని, ఏం ఫిగర్ అవుట్ చేశారు దాంట్లో? తెలుగులో ఏముంది? సర్వ శరీరముకు మాలిన్యం కలుగజేయను. ఏంటిది? సో నాలుక. సో వి విల్ స్టే హియర్. ఓకే, నాలుక ఏం చేస్తుందంట? సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తుందంట. ఇంగ్లీష్లో ఏముంది? నో, ఓకే, అంటే సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తుందంట. అది పాయింట్. నాలుక ఏం చేస్తుందంటే, నాలుకని ఒకవేళ అదుపులో ఉంచుకోకపోతే, కేవలం నాలుకే కాదు కానీ ఇట్ కరప్ట్స్ ద హోల్ బాడీ. అంటే మానవ శరీరమే కాదు, అక్కడ నుంచి మొత్తం అవుతుంది. బట్ యాజ్ ఇండివిజువల్ చూసుకున్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇట్ పొల్యూట్స్ ద హోల్ పర్సన్. యాజ్ అ పర్సన్ నీ ఐడెంటిటీనే పొల్యూట్ చేసేటువంటి ఒక బలమైన శక్తి ఎక్కడుంది? నాలుకలో ఉంది. సో దేవుడు ఏమంటున్నాడంటే ఆ నాలుకని మీరు అదుపులో పెట్టుకోండి. చాలా సింపుల్గా ఇంగ్లీష్లో యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ టంగ్ అని అంటున్నాడు. అక్కడ యాకోబు గారు కూడా సంఘానికి, ఇది ఎవరికి రాస్తున్నారు లేక? సంఘానికి. అంతే కదా, యాకోబు పత్రిక రాసిందే సంఘానికి. ఎవరైతే చెదిరిపోయారో సంఘానికి, విశ్వాసులకి, భక్తి పరులకు రాస్తున్నాడు ఈ మాట. భక్తి పరులకు రాస్తే ఏమంటున్నాడంటే నాలుక ఎలాంటిదంటే ఇట్ విల్ పొల్యూట్ ద హోల్ పర్సన్ అని మాట్లాడాడు. ఓకే, తర్వాత ఇంకొక మాట ఏముంది దాంట్లో? దేనికి చిచ్చు పెడుతుందంట? అది ఏం చేస్తుంది అంటే ప్రకృతి చక్రం. అంటే ఇంగ్లీష్లో ఏముంది స్టీఫెన్? ఇది ఏం చేస్తుంది అంటే ద హోల్ కోర్స్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్. అంటే ఆ సిచ్యువేషన్ మాత్రమే కాకుండా నీ జీవితం అంతం అయ్యే వరకు ఆ కోర్స్ ఆఫ్ లైఫ్, జీవితంలో ప్రతి అడుగులో కూడా అది నిన్ను పాడు చేస్తుంది అని అంటా ఉన్నాడు. ఇట్ కెన్ సెట్ యువర్ హోల్ లైఫ్ ఆన్ ఫైర్.
అదేంటంటే మనం ఏమనుకుంటామంటే నాలుకనంట సరిగ్గా అదుపులో పెట్టుకోకపోతే ఆ క్షణమే కాకుండా అది మనిషిని మొత్తాన్ని పొల్యూట్ చేస్తుంది. నీ ఆలోచనలు పాడు చేస్తుంది, నీ నీ నువ్వు చూసే చూపులు పాడు చేస్తుంది, నువ్వు తీసుకునే నిర్ణయాల మీద ఎఫెక్ట్ చేస్తుంది, నీ రిలేషన్స్ని పాడు చేస్తుంది, నీ డెసిషన్ మేకింగ్ని పాడు చేస్తుంది, నీ రిలేషన్స్ని పాడు చేస్తుంది. ఈ నాలుక ఏం చేస్తుంది అయ్యా అంటే చిన్న చిన్నగా నిన్ను అగ్నిలోకి నెట్టేస్తుంది. ఇట్ విల్ సెట్ యూ ఆన్ ఫైర్. నీకు తెలియకుండానే నువ్వు చాలా ఇబ్బందికరంగా నువ్వు లైఫ్లో ట్రావెల్ చేస్తూ ఉంటావు. దాని అంతటి కారణం మనం ఏమంటాం, కొన్నిసార్లు పరిస్థితులు అంటాం, కొన్నిసార్లు వేరే వాళ్ళ మీద మనం నిందలేస్తాం, కొన్నిసార్లు ఫేట్ అంటాం, మనకు వచ్చిన భాష మాట్లాడతాం. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు కరప్ట్ అయిపోయావు, నువ్వు పొల్యూట్ అయ్యావు అంటే చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే బహుశా అది నీ నాలుకేమో అంటాం. అంటే ఒకసారి అంట ఒక విశ్వాసం ఉన్నాడంట, చాలా మంచి బిలీవర్, సంఘంలో పెద్ద. ఆయనకి సంఘంలో పెద్ద అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఖచ్చితంగా గౌరవం ఇస్తారు. అందరూ అయ్యగారు ప్రైజ్ లాడ్ అంటారు, అప్పుడు మెసేజ్ చెప్తాడు. అందరూ వచ్చిన వెంటనే కొంచెం చక్కగా సార్ గుడ్ మార్నింగ్ అంటారు, ఇలా అంటుంటారు కదా. సో ఆయనకి బాగా గౌరవం ఎక్కువ అంట. అయితే పవన్ ఇల్లు అన్నాడంట, సార్ ఇట్లా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను కూడా 10 సంవత్సరాలు చర్చకు వస్తున్నాను కదా, ఇల్లు కట్టుకుంటున్నా కానీ నాకు 20 lakhs అవసరం ఉంది, నాకేమో ఏమి రావట్లేదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి మీరు జస్ట్ ఒక చిన్న సంతకం పెడితే నేను లోన్ తెప్పించుకుంటాను, వాళ్ళు ఒక రిఫరెన్స్ అడుగుతున్నారు అన్నారంట. నేను సంఘ పెద్ద, గౌరవం అంటే ఇష్టం, గవర్నమెంట్ జాబ్ నాకే ఉంది, చర్చలు ఎవరికి లేదు అని చెప్పి సంతకం పెట్టినట్టు. సంతకం పెట్టిన తర్వాత ఏమైంది, యాజ్ యూజువల్గా పవన్ హ్యాండ్ ఇచ్చాడు. తర్వాత 20 సంవత్సరాలు ఆయన కట్టినంట. ఇది రియల్ థింగ్స్, ఈ రియల్ స్టోరీస్ ఇవన్నీ. దీనికి కారణం ఏంటయ్యా అంటే ఆయన నాలుగుతో చేసినటువంటి ఒక తీర్మానం, సరే నీ పక్షాన్ని నేను ఉంటాను అని చెప్పటం. ఆ ఒక్కటి 20 years ఆయన ఎఫెక్ట్ చేసిందంట. ఇంకా చాలా చోట్ల జరిగిన కేసెస్ ఏంటంటే, నేను పాస్టర్ని, సంఘానికి వస్తా ఉన్నారు జనాలు, నేను చెప్తా ఉన్నాను మనం చర్చ్ కట్టాలి, అందరం కలిసి చక్కగా కూడుకొని ఒక ఫ్యామిలీ లాగా చేద్దాం అంటే అందరం అనుకున్నాం, కట్టుకున్నాం. సడన్గా పాస్టర్ కదా లోన్లు రావు, ఇమాన్యుయల్ నువ్వు మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, స్టీఫెన్ గారు మీరు డాక్టరు, మీ ఇద్దరు భరోసా ఉండండి, 40 లక్షలు తీసుకొని నేను చర్చ్ కన్స్ట్రక్ట్ చేస్తా అంటే మీరేమో విశ్వాసులు కాదని లేరు, నేనేమో భక్తిపరుణ్ణి, సంతకాలు పెట్టారు. ఇల్లు కట్టించుకున్న, చర్చ్ కట్టా, మా పిల్లం పేరు మీద పెట్టా, మీ ఇద్దరికి డబ్బులు కట్టట్లా. ఈ చాలా చోట్ల జరుగుతున్న కేసెస్ అంట. యాక్చువల్గా చర్చెస్లో, అన్ఫార్చునేట్లీ చర్చెస్లో జరుగుతున్న కేసెస్. సో దీనికి కూడా ఎక్కడ ఎఫెక్ట్ ఏంటి అంటే నువ్వు కమిట్ అవ్వటం. అంటే మనం కొంతమందితో చేసే ట్రాన్సాక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ నాలుక చాలా కీ రోల్ ప్లే చేస్తుందంట. మనం చాలా చాలా జాగ్రత్తగా ఆగి తీసుకోవాలి డెసిషన్స్. అయితే చాలామంది ఎవరైతే అలా చర్చ్ బిల్డింగ్స్ కోసం కట్టారో అడ్డుండి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బులు లేవంట. పాస్టర్ గారు మా పిల్లలు చదవడానికి కష్టం అవుతుంది, మీరు డబ్బులు తీసుకున్నారు కదా ఇవ్వండి అంటే ఆ రోజు మెసేజ్ చెప్తాడంట పాస్టర్ వీళ్ళ గురించి. దేవుడికి ఇచ్చిన డబ్బుల్ని మళ్ళీ తిరిగి అడుగుతున్నారు, ఎంత పాపం, ఎంత ఘోరం, వాళ్ళ కుటుంబాల మీద శాపం వస్తుందని చెప్తున్నారంట. వీడు అడగకూడదు భయం. అలా ఉన్నాయి కొన్ని చర్చెస్ కొన్ని చోట్ల అన్ఫార్చునేట్లీ. సో ఇప్పుడు మన పాయింట్ వాళ్ళని ఫిగర్ అవుట్ చేయడం కాదు, కానీ మనం చేసే కొన్ని ట్రాన్సాక్షన్స్ కమ్యూనికేషన్లో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు అవి ఎంత ఎఫెక్ట్ చేస్తాయి అంటే సెట్టింగ్ ఫైర్ ఆఫ్ ద కోర్స్ ఆఫ్ లైఫ్ అంటే ఇదే. టంగ్ మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే కొన్ని ప్రామిసెస్, చేసే కొన్ని డెసిజన్ మేకింగ్స్, మనం ఒక చోట నేను ఉన్నానులే, నేను చూసుకుంటాను కానీ అంటాం ఏదో మూమెంట్లో, ఎనఫ్. సో చాలా 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 ఇంపార్టెంట్. మనిషిని మొత్తం పొల్యూట్ చేయటం, మనిషిని మొత్తం ఆ లైఫ్ కోర్స్ ఆఫ్ లైఫ్ని ఇబ్బందిలో పెట్టడం లో చాలా కీలకమైనటువంటి రోల్ టంగ్ది. ఈ చాలా రియల్ లైఫ్ కేసెస్. సో యాకోబ్ గారు అక్కడ అదే మాట్లాడుతున్నారు. మూడవది ఏంటి చూస్తారా? అది నరకం వచ్చే యొక్క ఏది దేనివల్ల?
నాలుక వల్ల ఎక్కడ దాకా వెళ్ళిందంటే నరకం దాకా, అంటే హెల్ అనే పదం వాడారు, గెహన్నా అనే పదం. ఈ నాలుక వల్ల, దీనివల్ల మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల దేవుడితో పర్మనెంట్గా సపరేషన్ తీసుకొచ్చేటువంటి గొప్ప శక్తి దేనికి ఉంది? నాలుగు ఉంది. నాలుగు వల్ల మనం దేవుడితో కూడా, అంటే మనం నాలుక అన్నప్పుడు మనం ఏం చెప్తున్నాం? మన కమ్యూనికేషన్, మన డెసిషన్స్, మనం ఇతరులతో మాట్లాడే మాటలు, కమిట్మెంట్స్. ఎర్లియర్ జరిగిన సిచ్యువేషన్లో చర్చికి ఎవరైతే డొనేట్ చేశారో భార్యకి చెప్పకుండా సంతకాలు పెట్టారంట భర్తలు. అయి నేను చేసేది హోలీ థింగే కదా అని భార్యతో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అబద్ధాలు చెప్పి పిల్లలకి ఫీజు కట్టలేక, అరే నీకు నెలకు 1,00,000 వస్తున్నాయి, డబ్బులు అయ్యి అంటే అమ్మ 60,000 అటే పోతానని చెప్పిన తర్వాత వైఫ్ హర్ట్ అయ్యి, గొడవలు అయ్యి, డైవర్స్ అయ్యి, అంత సీను. అట్లాంటివి చాలా ఉన్నాయి. దేనివల్ల ఇనిషియేట్ అయింది ఇదంతా? నాలుక. నేనున్నాను పాస్టర్ గారు, నేను అడ్డుంటాను, మేము మన కోసం కలిసి చేద్దాం, మోసపోవటం. సో ఇట్స్ వెరీ డేంజర్. సో వాక్యం ఏమంటుందంటే యూ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ కంట్రోల్ అనే మాట. సో మనం చూద్దాం, ఇంకొక మాట చూద్దాం. సామ్స్ కీర్తన 140వ అధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్. ఇది నాకు చాలా ఇష్టమైన వర్స్ కూడా, నాకు భలే గుర్తుంటుంది ఈ వర్స్. కీర్తన 140వ అధ్యాయం 3వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. మనుషుల పెదాల కింద ఏముందంట? అది చాలా ఇష్టం నాకు ఈ వర్స్. అంటే దాన్ని కొంచెం విజువలైజ్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అంటే, యాక్చువల్గా ఆ వర్స్లో పైన ఆయన మాట్లాడేది దుష్టుల గురించి మాట్లాడుతున్నాడు, కానీ హ్యూమన్స్ గురించే కదా మాట్లాడేది. సో మనుషుల పెదాల కింద నాగు విషం అని ఒక వర్షంలో రాశారు, పాము యొక్క విషం. అట్లా ఎట్లుంటుంది బ్రదర్ అంటే, వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిన సిచ్యువేషన్స్ గుర్తెచ్చుకుందాం. సిబ్లింగ్స్ మధ్యలో వచ్చిన హీట్ ఆఫ్ ద మూమెంట్స్ గుర్తెచ్చుకుందాం. తల్లిదండ్రుల మధ్యలో, నాకు పెళ్లి కాకముందు ఒకసారి నేను ఇంట్లో టీవీ వాళ్ళు కొట్టా, కోపంలో ఏం చేయాలి తెలియక టీవీ వాళ్ళు కూడా తిట్టే ఇంట్లో వాళ్ళని. అంటే మన దగ్గర ఉంటుంది ఆ స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్ మనకు ఉంటుంది. మనం ఏంటంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత కంట్రోల్ అవుతాం, కానీ వీఆర్ సో డేంజరస్ లైక్ ఎ వైపర్. గుర్తుపెట్టుకోవాలి అది. అంటే ఇవన్నీ కూడా మనం దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ప్రభువా నన్ను మార్చు అని అడగడానికి అవకాశాలు వాక్యంలోనే రాసి ఉందన్నమాట. నాలుగు కింద సర్ప విషం. అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా మనం జాగ్రత్తగా చదివితే 140వ అధ్యాయం 3వ వచనంలో ఫస్ట్ మొదటి దాంట్లో ఏమని రాశారు? దే మేక్ దర్ టంగ్స్ యాజ్ షార్ప్ యాజ్ ఎ సర్పెంట్స్. ఇంగ్లీష్లో కదా, తెలుగులో ఏముంది ఆ పదం? వాడి అంటే పదును. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే టంగ్ని షార్పెన్ చేస్తూ ఉంటారంట, అంటే పదును చేస్తూ ఉంటారు. అంటే ఇమీడియట్గా విషయం రాదు, దే కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. మనం ఏమనుకుంటాం, హీట్ ఆఫ్ ది మూమెంట్లో గొడవ అయినప్పుడు ఆ ఫ్లోలో వచ్చేసింది, లేదంటే అసలు ఆ మాట అనకూడదు, ఆ మాట అంటానో నాకే తెలియదు అని అంటాం, కానీ అది మనల్ని మనం సర్ది చెప్పుకోవటం. అసలు నువ్వు అది సరే అంటాం, కానీ తర్వాత మనం దాన్ని డైల్యూట్ చేయొద్దు. నాలో ఎంత వర్స్ట్ యాటిట్యూడ్ ఉందా, నేను ఎంతగా దేవుడి దగ్గర క్షమాపణ అడగాలి, ఎంతగా ప్రభువు నన్ను మార్చని అడగాలి, విషయంతో నేను బతుకుతున్నాను ఇంకా, అంటే నాలో ఇంకా మార్పు రాలేదా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు పెట్టాలే తప్ప, హీట్ ఆఫ్ ది మూమెంట్లో వచ్చేసింది, అసలు నేను ఇట్లా మాట్లాడతాను అనుకోలేదు, నోరు జారింది, స్లిప్ అయిపోయాను, ఇవన్నీ ఉత్త మాటలు. నో, దట్ ఈజ్ హూ వి ఆర్. హృదయంలో ఏముందో అది మనం నోట్లోంచి, మన మాటలోంచి వస్తుంది. హృదయం నిండిన దాన్ని బట్టి మన పదాలు వస్తాయి. సో మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది అంటే, నాలుక చాలా డేంజరస్. నువ్వు మిస్ అయ్యి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్చర్, అది సామ్స్ 143 చదువుతున్నాం. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అండ్ ఐ టోటల్ అగ్రీ విత్ దట్. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. అయితే ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఆ రిఫరెన్స్ అయిన తర్వాత ఒక పదం ఉంది, ఏంటి చదవండి.
140:3 ఏముంది ఆ రెఫరెన్స్ అయిన తర్వాత? సెలా. సెలా అంటే ఏంటి తెలుసా? చాలా చోట్ల మీరు చూస్తారు. సెలా అంటే ఏంటంటే రచయిత ఏమంటున్నా అంటే నువ్వు ఆగిపో, ఆ రిఫరెన్స్ చదివిన తర్వాత నెక్స్ట్ రిఫరెన్స్ నువ్వు వెళ్ళబాకు, నువ్వు ఫస్ట్ ఆగు, పాజ్ అవ్వు అని. పాజ్ అయ్యి యూ పాండర్ అపాన్ ఇట్, యూ రిఫ్లెక్ట్ ఆన్ దట్ వర్స్. నీకు నువ్వు అది అన్వయించుకొని చూడు. సెలా అని ఎక్కడ వచ్చినా కూడా మనం ఫ్యూచర్లో కూడా చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు వెయిట్. దెర్ ఈస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ టు పాండర్ అపాన్, దట్ ఐ హ్యావ్ టు వెయిట్ అని. సో సెలా అన్నప్పుడు ఇది కీర్తనలు కాబట్టి ఆయన ఏమంటున్నా అంటే స్టాప్ సింగింగ్ అండ్ రీడ్ ఫర్ ఎ మూమెంట్. అది ఇచ్చారు అక్కడ డెఫినేషన్. అంటే నువ్వు నెక్స్ట్ వర్స్ 4వ వచనానికి ఆవేశపడి వెళ్ళిపోబాక, 3rd వర్స్లో నువ్వు ఉన్నావు చూడు అని. 3rd వర్స్లో మనం ఎక్కడ కనబడుతున్నావు చూడు అనే మాట. ఆ పదం, ఆ డెఫినేషన్ మన లైఫ్లోకి వెళ్ళాలి అనేది. అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తానంటే టంగ్ అనేది చాలా చాలా పవర్ఫుల్. అది ఏమేం చేస్తుంది? టంగ్ ఎట్లాంటిది కదా అంటే నాలుక ఎలాంటిదని మనం నేర్చుకున్నాం? అగ్ని వంటిది, నిప్పు వంటిది. నిప్పు వంటిది. అది ఏం చేస్తుంది అంటే ద పర్సన్నే పొల్యూట్ చేసేస్తుంది, నీ ఎంటైర్ లైఫ్ని రిస్క్లో పెడుతుంది. దేవుడి నుంచి కూడా నిన్ను దూరం చేయగలదు, నన్ను దూరం చేయగలదు, రిలేషన్స్ని పాడు చేస్తుంది. అంత మాత్రమే కాకుండా నాలుకని మనం ఒక అదుపులో చేసుకోకపోతే నీకు నాకు తెలియకుండానే దాంట్లోకి పాము విషయం లాగా దాంట్లో విషయం అనేది ఊరుతుంది. ఇవన్నీ కొంచెం టఫ్ వర్డ్స్ కదా. నేను అసలు యాక్చువల్ కొన్ని విజువల్స్ పెడదాం అనుకున్నాను. ఒకటి చూశాను అనమాట. వాడికి బిలీవరే మంచి ఫేస్ ఉంటుంది, టంగ్ మాత్రం సర్పెంట్ టంగ్ ఉంటుంది. టఫ్, బట్ వాక్యం అదే చెప్తుంది, యూ బెటర్ బీ కేర్ఫుల్. ఎందుకంటే నువ్వు అదే నోటితో నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, అదే నోటితో నువ్వు చేయకుండా పనులు చేస్తున్నావు. దట్స్ నాట్ ద వే యూ హ్యావ్ టు డూ అనేది వాక్యం చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డేంజర్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ స్పీచ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకే, 139 ఏముంది కదా? Truthful lips endure forever, but a lying tongue lasts only a moment. యా, అంటే దాని గురించి మనం ఎంత చదువుకుంటే అని ఉన్నాయి. యా, ఏమంటారు 3rd వర్స్లో ఇంతగా నేను చెప్తున్నట్టుగా దే మేక్ దర్ టంగ్ యాజ్ షార్ప్ యాజ్ అ సర్పెంట్. అంటే మనం ఏం చేస్తామంటే వీ కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ దట్ అంట. ఇమీడియట్గా మనం ఆ ఇష్యూని, అంటే అంత వర్స్ట్గా కొన్నిసార్లు మాట్లాడతాం కదా, అది డెలిబరేట్గా చేసే పని అని చెప్తాడు ఆయన. ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు, ఇట్స్ ఎ డెలిబరేట్ థింగ్. ఆయన ఏమని రాశాడంటే ఇట్స్ ప్లెజెంట్ ఆన్ ద సర్ఫేస్, డెడ్లీ అండర్నీత్. ఓకే, అంటే మన పదాలు చాలా చక్కగా ఉంటాయి, కానీ దాని వెనకాల చాలా విషయం ఉంటుంది. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బాగున్నారా అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికి వెనకాల ఏముందనేది దేవుడికి నాకే తెలుసు. ఇట్ క్యాన్ బి. సో మనకి చక్కగా మాట్లాడే వాళ్ళందరూ కూడా అరే అని అంటాక లేదు. సో వీ హ్యావ్ టు డిజైన్, వీ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. అంటే మనం ఇప్పుడు సరే నేను బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్నా, ప్రైజ్ లార్డ్ అని చక్కగా రిలేషన్ మెయింటైన్ చేసి నేను ఏదో ఆయన్ని అడిగాను అనుకోండి, అరే బ్రదర్ మంచోడే కదా అని ఇవ్వకూడదు. యూ హ్యావ్ టు వెయిట్, బికాస్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. వైఫ్ ఉంది, డాటర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇవన్నీ మనం కన్సిడర్ చేయకుండా మనిషి ఫేస్ వాల్యూ చూసి ఇచ్చేస్తాం. సో అవి కొన్నిసార్లు మనం కూడా ఆ లైన్లో కొన్నిసార్లు మనం బిహేవ్ చేస్తూ ఉంటాం, చక్కగా మంచిగా మాట్లాడతాం, కానీ దాని వెనకాల ఏదో ఉంటుంది. మనం ఎందుకు మంచిగా మాట్లాడతాం అంటే దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ దట్. మనం కొంచెం చూసాం కదా ఎక్స్పీరియన్సెస్, చక్కటి ఎక్స్పీరియన్స్, అవన్నీ మనకు లైఫ్ లెసన్స్. సో చాలా జాగ్రత్తగా ఉండాలనేది. ఇప్పుడు ఇందాక ముందు చూసింది యాకోబు పత్రిక, మళ్ళీ ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 7-8 వచనాలు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు ఇంతకుముందు చదివాం కదా, చదవండి. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుగా జాడును.
సాధు అయం గాని ఉమ్, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఉమ్, అది మరణకరమైన విషముతో నిండినది. ఉమ్. అది నిరర్గళమైన దుష్టత్వమే. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏంటంటే ఇట్స్ ఎ రెస్ట్లెస్ ఈవిల్. నాలుకంటే దానికి అసలు తెలుగులో ఏముందని అది లాస్ట్ రె- నిరర్గళమైన దుష్టత్వమే. అంటే మనకి సింప్లిఫైడ్ తెలుగు వర్షన్స్ వచ్చినాయి అనుకోండి, అవి చూడొచ్చు. బట్ ఇంగ్లీష్లో బ్యూటిఫుల్గా ఏంటంటే ఇట్స్ రెస్ట్లెస్ ఈవిల్ ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్ అంట. కెన్ యూ బిలీవ్ దట్? సో మన నాలుక ఇట్ హ్యాస్ పవర్ సీరియస్లీ. అండ్ ఒక భక్తుడు ఏమన్నాడంటే మనకున్న టంగ్ కంట ఇట్ హ్యాస్ అ పవర్ టు ప్రొవోక్ వార్స్. కొన్ని కంట్రీస్ మధ్యలో యుద్ధాలని తీసుకురాగలదు, కొన్ని కంట్రీస్లో ఉన్న యుద్ధాలను కూడా చల్లార్చగలదు. చూడండి, అంతే. రెండు ఎక్స్ట్రీమ్స్. ఇట్ కెన్ బి గుడ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ బి డేంజరస్. కనుక దేవుడు ఏమంటున్నాడంటే బెటర్ కంట్రోల్ యువర్ టంగ్. టంగ్ ఉంది కదా, మాట్లాడితే మన ఖర్చేం కాదు కదా అన్నట్టుగా మనం ఎలా పడితే అలా మాట్లాడటానికి అవకాశం లేదు. ఎందుకంటే రెండు దేశాల మధ్యన యుద్ధాలు తీసుకురాగలదంటే ఇద్దరు మనుషుల్లో ఉన్నటువంటి సంబంధాన్ని ఈజీగా పాడు చేయగలదు. సో వీ హ్యావ్ టు బి రియల్లీ కేర్ఫుల్. అండ్ ఇట్ ఈస్ అ రెస్ట్లెస్ ఈవిల్. సో వీ హ్యావ్ టు ప్రే ఎవ్రీ సింగిల్ డే సేయింగ్, ప్రభా గివ్ మీ సమ్ నైస్ వర్డ్స్, గివ్ మీ విజ్డమ్ ఆన్ హౌ టు హ్యాండిల్ మై టంగ్ అనే విషయాన్ని మనం గమనించాలి. మీరు చెప్పండి, ఎప్పుడు మనం ఎప్పుడు టంగ్ స్లిప్ అవుతాం చెప్పండి? కోపం, ఓకే, యాంగ్జైటీ, ఇట్లా చెప్తాం లేదంటే ఓకే, అదే. మనకు నచ్చిన పని ఎలా చేసినా అది మైండ్ పెట్టుకుని When we talk more, automatically, అది మాలో దోషం ఉండదు. సిచ్యువేషన్ బేస్డ్. అంటే వీటన్నిటికి మూలం ఏంటి తెలుసా నేను అనుకోవటం? గర్వం. నాలో గర్వం పెరిగినప్పుడు నాకు కోపం వస్తుంది, నాలో పొగరు పెరిగినప్పుడు నాకు కోపం వస్తుంది. అంటే నా ముందున్నవాడు నా అంత తెలివైనవాడు కాదు, నా అంత మంచోడు కాదు, నా అంత విశ్వాసి కాదు, వాడికి అంత సెన్స్ లేదు. ఇలా మనం కన్సిడర్ చేసుకొని ఆలోచించుకొని ఐఎమ్ బెటర్ దెన్ హిమ్ అనుకున్నప్పుడు మనం ఇలా స్లిప్ అయిపోతాం. బట్ ఎస్, యాంగర్, ఎమోషన్ ఇవన్నీ ఉన్నాయి కానీ బట్ దాని బిహైండ్ రూల్ చేసి ముందుకు నడిపించేది ఏంటి అంటే వాడు తప్పు చేశాడు అండ్ ఐఎమ్ బెటర్ దెన్ హిమ్ అనుకొని మనం స్లిప్ అయిపోయే ఫౌండేషన్ ఎక్కువ. ఇంకేమైనా గుర్తుకొస్తున్నాయా? ఎప్పుడైనా హోటల్లో ఫుడ్ లేట్గా సర్వ్ చేస్తే కోపం వచ్చిందా? చాలా వస్తుంది. ఓర్పు లేకపోవడం. ఊరిలో కొంచెం ఉప్పు తక్కువ ఇంకా మేక్ సెన్స్. లేడీస్ అంటే దే ఎక్స్పీరియన్స్ లాట్ కదా. మనం వీ డూ రిసీవింగ్ ఎండ్లో అంటారు, హైఫై కొట్టుకోవాలన్నారు. ఓకే, వీఆర్ హంబుల్ మెన్ హియర్, సో వీఆర్ యాక్సెప్టింగ్. అదే అన్నా నేను, మళ్ళీ పాలిష్డ్ వర్డ్స్ వాడతాం మనం. తొందరపాటు, సడన్గా, యాక్సిడెంట్గా. అబ్బాయి, పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా మనం నోరు జారి కొంచెం మాట్లాడామంటే దానికి మూలం పొగరు, గర్వం. చెప్పేదైతే కరెక్ట్ అండి. అంటే గర్వం ఉంటే మోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో ఉంటారు కదా, ఇప్పుడు పెద్దోళ్ళు నాకన్నా పైన ఉన్న వాళ్ళు మిస్టేక్ చేస్తారు, కింద ఉన్న వాళ్ళు మిస్టేక్ చేస్తారు. పైన ఉన్న అంటే హైయర్ లెవెల్ ఉన్నాడు మన గట్టిగా కింద చేస్తుంది. అది చాలా ఈజీగా దట్ ఈస్ ప్రైడ్. రైట్. పెయిన్స్ లైక్ బాధతో చెప్పిన వాళ్ళు, బాధతో గర్వించే వాళ్ళు, బాధతో తిట్టేవాళ్ళు ఉంటారు. ఒకటే అమ్మా, బాధతో నువ్వేం చేస్తున్నావు అంటే ఓర్చుకోలేక ఆ రెస్పాన్స్ని కోపంలో చెప్తున్నావు. క్రైస్ట్ లైక్నెస్ ఇంకా నాలో రాలేదని అర్థం. దేవుడు ఏమన్నా అంటే శత్రువుని ప్రేమించమంటున్నాడు.
శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాడు, శత్రువు కోసం ఉపవాసం ఉండి ప్రేయర్ చేయమన్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఈ బేసిక్ ఫౌండేషనల్ టీచింగే లేదు అక్కడ. మనకి యాంగర్ వచ్చినప్పుడు ఈ ఫౌండేషన్స్ అన్ని కుదేళ్ళైపోతాయి. అసలు ప్రభువుకి నాకు సంబంధం లేదన్నట్టు బిహేవ్ చేస్తాం. ఇదంతా కూడా ఏంటంటే యాంగర్. ఇప్పుడు ఒకవేళ నేను రాజశ్రీ మీద అరుస్తున్నాను అనుకోండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ అమ్మాయి కన్నా నాకు బలం ఎక్కువ, ఆ అమ్మాయి కన్నా నేను బెటర్గా లాజిక్ మాట్లాడగలను అని చెప్పి గట్టిగా అరుస్తారు. అరిసి ఐ విల్ మేక్ ఎ పాయింట్ దట్ ఐఎమ్ గుడ్ అట్ దట్ కేస్, తన వల్ల ఇష్యూ జరిగిందని ప్రూవ్ చేస్తాను. ప్రూవ్ చేసి నేను చక్కగా సాటిస్ఫై అవుతాను. కానీ అక్కడ జరిగేది ఏంటంటే నా నాలుగులోంచి వచ్చే విషం ఎదుటి వాళ్ళని ఎంతగా గాయపరుస్తుందో నేను గమనించను. అలా గాయం అవుతుంది, బట్ అవుట్ ఆఫ్ దర్ గుడ్ హార్ట్ దే విల్ ఫర్గివ్ మీ. కానీ నేనే గెలిచాను అనుకుంటాను. ఎంత ఫూలిష్నెస్ చూడండి. గర్వం, పొగరు, విషం అన్నీ కలుపుకొని మళ్ళీ చక్కగా వాళ్ళతో మాట్లాడి పొద్దునే వచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని మనం సంఘంలోకి వెళ్తాం. దేవుడు ఏమంటున్నా అంటే ఇట్లాంటి ఒక యాటిట్యూడ్ ఉండి మీరు భక్తి పరులు అనుకొని మీరు మోసంలో బతకబాకంటారు పిచ్చోళ్ళారా అంటున్నాడు ఆయన. దట్స్ ద హోల్ పాయింట్. మీరు భక్తి చేస్తుండొచ్చు, వాక్యం చదువుతుండొచ్చు, చదువుతూ భక్తి చేస్తూ కూడా మీ నాలుగు కింద కావాల్సినంత విషయం పెట్టుకొని మీరు బతకొచ్చు. మీరు మారకుండా మీరు సిద్ధాంతపరంగా ఎంత జ్ఞానంలోకి వచ్చినా కూడా గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ దట్ యాటిట్యూడ్. ఒక 2-3 రోజులు చెప్పకుండా పని మనిషి మానేసింది అనుకోండి, ఏమంటాను తెలుసా, ఎంత పొగరు అమ్మాయికి. అప్పుడప్పుడు 100 రూపాయలు ఇస్తుంటా నేను, చెప్పలేదు కానీ అప్పుడప్పుడు మిగిలిపోయి అన్నీ ఇస్తుంటా నేను. పొగరు, ఇవన్నీ పొగరుతో కూడుకున్న మాటలు. ఇలాంటి సీన్స్ చాలా ఉంటాయి మన రెగ్యులర్ లైఫ్లో. మనం చాలా క్యాజువల్గా మాట్లాడతాం. దేవుడు ఏమన్నా అంటే అట్ ద ఫస్ట్ ప్లేస్ దేవుడు టంగ్ ఇచ్చిన పర్పస్ వేరు. మనం దాన్ని కంట్రోల్ చేయకుండా మెయిడ్ తప్పు చేసి ఉండొచ్చు, కావాలనే మన దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని ఉండొచ్చు, తీసుకుంటారు. ఎందుకంటే రక్షణలో లేని వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు, కుడికి అడగకి తేడా తెలియదని దేవుడే చెప్తున్నాడు. అంటే నేను మెయిడ్ కేసు ఎందుకు తీసుకున్నానంటే కొంచెం రియల్ లైఫ్ థింగ్ ఉంటుందని. ద హౌ వి బిహేవ్ విత్ దెమ్. మెయిడ్ అని కాదు, సబార్డినేట్స్ నా కింద వర్క్ చేస్తున్నారు 2-3. 2 సార్లు చెప్పినా కూడా 3వ సారి కూడా అమ్మాయి తప్పు చేసింది అనుకో, నేను ఎటకారంగా నవ్వుతా, పొగరు, కరెక్ట్ చేయను. 4వ సారి కరెక్ట్ చేయడానికి ఇష్టపడను. దేవుడేమో మళ్ళీ 30 ఏళ్ళ నుంచి క్షమించాలి, చేసిన తప్పే చేస్తుంటాం. ప్రభా క్షమించు ప్రభా అని సిగ్గు లేకుండా అడుగుతాం దేవుడి దగ్గర. ఈ అమ్మాయికి 3 సార్లు చెప్పి 4వ సారి చెప్పగల ఏంటిది చాలా, ఇది కూడా రాకపోతే ఎట్లా అబ్బాయి ఇక్కడ దాకా వచ్చారు మీరు, పొగరు. ఇవన్నీ మనకు తగదంటున్నాడు దేవుడు. నీకు చేతనైతే బిల్డప్ చేయి, చేతనైతే ఎంకరేజ్ చేయి, చేతనైతే సపోర్ట్ చేయి, అంతే తప్ప నీలో ఉన్న విషయాన్ని కక్కబాగా. దట్స్ నాట్ ద వే వి లివ్ అని ఆయన చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. సో వీ హ్యావ్ టు బి రియలీ కేర్ఫుల్. అంటే ఎనీవేస్ ఐ విల్ క్లోజ్ ఇన్ అనదర్ 5 minutes. ఎందుకంటే మనం అసలు మనం చేయతగినవి ఏంటి, ఇవన్నీ చేయకూడదన్న విషయం అర్థమైంది. శత్రువుని సైతం ప్రేమించాలన్నది వాక్యం బ్రదర్స్. సో మనం ఖచ్చితంగా మనకు ఎవరైనా హాని చేసినా కూడా మనం వాళ్ళని స్వాగతించాలి తప్ప వాళ్ళ మీద నువ్వు కక్ష చెలాయించి విషయం చెల్లడానికి అవకాశం లేదు. ఎందుకంటే వెంజియన్స్ బిలాంగ్ టు ద లార్డ్. వాళ్ళ మీద ప్రతీకారం తీసుకునే దేవుడు. ప్రభా నువ్వు ప్రతీకారం తీసుకో అంటాక మన దగ్గర లేదు. మనం ఏమనుకుంటాం తెలుసా, వాడు ఎట్టాక నరకంలో పోతాడు, మారాడు అంతే పోతాడు నరకంలోకి అంటావు. నువ్వెవరు అంటాకి? నీ పని ఏంటి? శత్రువుని ప్రేమించటం. ఆయన పని ఏంటి? ప్రతీకారం తీర్చుకోవటం. ఆయన పని నువ్వెందుకు చేస్తావు దేవుడిలాగా? మనం చేసే ఒక ఫాల్స్ బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. మనమే దేవుడి ప్లేస్ని తీసుకొని ఆడు ఎట్టకపోతాడు, ఆడు మారడేగా. అసలు మన పని ఏంటంటే మోకాలు వేసి ఆయన కోసం ప్రేయర్ చేయటం. ప్రభు నాలాంటి ఎదవనే మార్చావు, నాకన్నా బెటర్ ఫెలో వాడు, నేను ఏదో మారాను కాబట్టి ఇలా బిహేవ్ చేస్తాను, లేదంటే ఐ నో హూ ఐ యామ్ అని చెప్పి మనం ప్రేయర్ చేయడం తప్ప వేరే అవకాశం లేదు. సో బేసికల్గా ఏంటంటే మన దగ్గర ఉన్న టంగ్ని చాలా జాగ్రత్తగా మనం టెస్ట్ చేసుకోవాలి డిటెక్టర్ తోటి. ఎన్ని మిల్లీమీటర్స్ ఆఫ్ వెనం ఉందో మనకు తెలియదు. వీ హ్యావ్ టు బీ రియలీ కేర్ఫుల్ వైల్ టాకింగ్ టు వైఫ్, వైల్ టాకింగ్ టు చిల్డ్రన్, వైల్ టాకింగ్ టు పేరెంట్స్. ఇంటరాక్షన్స్ ఆఫీస్లో కానీ బయట కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆ ఇంటరాక్షన్స్ ఒకవేళ స్లిప్ అవుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ భక్తి నాకు నచ్చట్లేదు, ఐఎమ్ నాట్ ప్లీజ్ విత్ యూ, సారీ, నీవు చేసే ప్రేయర్స్ నాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి, నువ్వు అసలు మారలా, నీలో అంతకత్తకు పొగరు గర్వం ఉంది కానీ నీకు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే అన్నోయింగ్లీ ఆర్ నోయింగ్లీ వీఆర్ అబ్యూజింగ్ ద మెంబర్ ఆఫ్ ద బాడీ. ఎందుకంటే టంగ్కి ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్ని మనం ఎగ్జిక్యూట్ చేయకుండా దాన్ని వేరేగా వాడి ఆ బాడీ పార్ట్ని అబ్యూజ్ చేస్తున్నాం అంట. వీఆర్ అబ్యూజింగ్. ఓకే, సో అసలు మనం టంగ్తో ఏం చేయాలనేది ఒక 2 వర్సెస్ చూసి వీల్ క్లోజ్ ఇట్ ఆఫ్. మేబీ నెక్స్ట్ వీక్ దేవుని చిత్తం అయితే ఒక 2 విషయాలు మాట్లాడదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. మనందరికి తెలిసిన రిఫరెన్సెసే, బట్ స్టిల్ కాంటెక్స్చువల్గా చూద్దాం. చదువుతారా ఎవరైనా? చెడ్డ మాటలేవి మీ నోటి నుండి రానివ్వకండి, కానీ వినే వారికి ప్రయోజనం లభించేలా అవసరాలు చూచి అభివృద్ధిని కలిగించే మంచి మాటలే పలకండి. యా, థ్యాంక్ యూ అమ్మా. పవన్ చెప్పావా, టీ చెప్పావా? ఓకే, రైట్. ఏమన్నాయంటే డు నాట్ లెట్ ఎనీ అన్హోల్సమ్ టాక్ కమ్అట్ ఆఫ్ యువర్ మౌత్స్. అసలు ఎటువంటి చెడ్డ మాటలు రావడానికి అవకాశం లేదంట విశ్వాసులకి. ఒకవేళ చెడ్డ మాటలు వస్తున్నాయి అంటే ఏమన్నా దాన్ని యాక్సిడెంటల్ అన్నావా, అట్లా ఉంటేనే కరెక్ట్ రా అన్నావా? ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ దెర్ వాజ్ వన్ సిచ్యువేషన్ లాంగ్ బ్యాక్, అంత లాంగ్ కూడా కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ అవుతూ ఉంది, అవ్వట్లేదు అంటే సరిగ్గా జెల్ అవ్వట్లేదు. దెన్ ఐ మైసెల్ఫ్ స్టార్టెడ్ టెలింగ్, సరే టిట్ ఫర్ టాట్లానే ఉంది విషయం, దిస్ ఈజ్ నథింగ్ బట్ వెనమ్, యు ఆర్ డిస్టర్బింగ్ ద ఫ్యామిలీ. తెలియకపోతే బెటర్ నోరు మూసుకొని కూర్చో, నీకు తెలియని సబ్జెక్ట్ ఎందుకు చెప్పాలా అంటే నేను తర్వాత నేర్చుకుంటున్నప్పుడు అరే నేను ఎలా చెప్పాను అలా కాదు కదా. మనం చాలా ఈజీగా కొంతమంది లైఫ్స్లోకి మనం ఎంటర్ అయిపోయి కొన్ని సజెషన్స్ ఇస్తాం, నోరు మూసుకొని ఉంటాకి ఇష్టపడం. అది ఎవడో చదువులో కావచ్చు, కజిన్ మ్యారేజ్ విషయంలో కావచ్చు. అసలు మన భక్తి అంతా కూడా పెళ్ళిళ్ళలో బయటపడిపోతుంది, కట్నాల దగ్గర బయటపడిపోతుంది, గౌరవాలు ఇవ్వకపోతే అల్లాడిపోతాం మనం ఏందో పెద్ద అసలు అప్పుడు పెద్ద మోనార్కులం అయిపోతాం. మనం వెళ్ళి వెంటనే టీ తాగలేదు, వెళ్ళిన అరగంటకు వచ్చే రూమ్లో నుంచి మేము ముందు గదిలో కూర్చోరు, ఏమవుతుంది? ఇదంతా గర్వం. అంటే అసలు మనం ఎవరు అన్నది ఇక్కడే తెలుస్తుంది అనమాట. మనం ఎంతగా మార్పు చెందాం, ఎంతగా ప్రభువులు ఎదుగుతున్నాం, ఎంతగా మనలో దీనత్వం ఉన్నది అనేది చర్చిలో కూర్చొని ఆరాధించినప్పుడు ఏదో మోసం అదంతా ఒక ఎమోషనల్ ఆ స్వింగ్లో వెళ్తూ ఉంటాం అంతే. ఎట్లా చర్చి బయట అసలు నీ ఆరాధన ఏంటో తెలిసేది, చర్చి బయట ఎలా ఉన్నామో అది మనం, చర్చి లోపల ఉండే అందరూ అంతే, అందరూ నా ప్రెసిడెంట్ ఇదే నడుస్తుంది. ఓకే, తప్ప అంటలా. కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం మనల్ని రేట్ చేసుకోవాలి. ఓకే, ఇది నేను నా భార్యతో మాట్లాడినప్పుడు నేను ఇలా ప్రవర్తించిన, ఓహో ఇదా నేను అది అనుకున్నాను. ఓకే, ఐ నీడ్ టు వర్క్అవుట్ సో మచ్, ఐ నీడ్ టు ప్రే, ఐ కాంట్ రిలాక్స్, ఐఎమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎనిమీ. ఇలాంటివి మాట్లాడదు. ఎందుకంటే మన నోట్లోంచి చెడ్డ మాట రావడానికి అవకాశం లేదంట, ఎవరిని తిట్టే అవకాశం లేదు, ఎవరి మీద అధికారం చెలాయించే అవకాశం లేదు, ఎవరిని శపించే అవకాశం లేదు, రూల్ చేసే అవకాశం లేదు. ఆయన ఏమంటున్నాడు ఆ వర్స్లో? ఓన్లీ చదవమ్మా, ఒక్కొక్క చిన్న చదువు. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకులు గాని దుర్భాష ఏదైనా మీ నోట రాని. ఓన్లీ ఇతరులకు మేలు కలిగే మాటలే మనం మాట్లాడాలంట. వీ హ్యావ్ టు బి రియల్లీ కేర్ఫుల్. అండ్ దేవుడు నీకు నాకు అవయవాన్ని ఇచ్చింది దానికోసమే. అండ్ గాడ్ విల్ బి ప్లీజ్డ్ ఓన్లీ వెన్ వీ బిల్డ్ పీపుల్ త్రూ అవర్ వర్డ్స్. అది భార్యతో కానీ, బిడ్డతో కానీ, ఫ్రెండ్తో కానీ, ఎంప్లాయీతో కానీ, బాస్తో కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రేయర్స్ ఎట్లా ఉంటున్నాయి? అక్కడ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు టంగ్ను వాడుతూ ఉంటాం. దట్ ఐ విల్ కమ్ నెక్స్ట్ వీక్. కానీ దేవుడు మనకి ఒక రూల్ బుక్ పెట్టాడు ఏంటంటే, బాబు ఈ యొక్క అవయవం దీనికోసం మాట్లాడాలి,
నువ్వు టంగ్ యూజ్ చేసినప్పుడు పని మనిషి రాలేదా? 3వ రోజు వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకొని ఆమె దగ్గరికి వెళ్ళు. ఏమైంది? కష్టం ఏంటి? ఐ నో ఇట్ ఈస్ టఫ్, కానీ అలా చేసినప్పుడే గాడ్ విల్ బి ప్లీజ్డ్. ఈ రోజు కూడా దేవుడు మనల్ని ఏం ప్రశ్న అడగకుండా క్షమిస్తున్నాడు కదా. దేవుడే అంతగా తగ్గించుకొని క్షమించినప్పుడు మనం అంటే ఆఫ్టర్ ఆల్ కాలం అంట. అలాంటి మనం తగ్గించుకోలేకపోతే ఎలా? అక్కడే మన భక్తి కనబడేది. మనం మాట్లాడితే ఏ పదమైనా వాడికి మేలు కరగాలి, లేదంటే వాడిని బిల్డ్ చేయాలి, వాడిని ఎంకరేజ్ చేయాలి తప్ప నిరుత్సాహపరచకూడదు, వాళ్ళని బాధ పెట్టకూడదు, వాళ్ళని దుఃఖ పెట్టకూడదు. అది మనకు లేదు, మన చేతులు ఇవ్వలేదు దేవుడు. వాళ్ళ కోసం ప్రార్థించాలి. కష్టమైనా కూడా నువ్వు దాన్ని చాలా జాగ్రత్తగా వాళ్ళకి చెప్పగలగాలి. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ, అమ్మ మీరు నెక్స్ట్ వీక్ నుంచి రాపాకండి, నేను వేరే వాళ్ళని చూసుకుంటున్నాను, మీకు ఉన్నంత మటుకు సెటిల్ చేస్తాను, నథింగ్ రాంగ్. ఇప్పుడు అసలు దొరకట్లేదు, అలా చేయకండి, ఎవరు దొరికినప్పుడు చేసుకోండి, మేడ్స్ లేరు ఎక్కడ. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఈ అప్రోచ్ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ అప్రోచ్ ఉందా అంటే, కానీ అప్రోచే కావాలని వాక్యం చెప్తుంది. భార్య దగ్గరే కాదు, పార్కింగ్లో ఉన్న ఆ వాచ్మ్యాన్తో కూడా, సెల్లార్లో ఉన్న ఆ వాచ్మ్యాన్ ఫ్యామిలీతో కూడా, ఎవరితో అయినా కూడా మనం చాలా గౌరవంగా మాట్లాడటమే మనకి ఇచ్చిన పరిధి. దాన్ని దాటి మనం మాట్లాడటానికి లేదు. ఇంకొక అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరీ మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇది మీకు తగవు. ఏంటంటే మనకు తగవట. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి అని చెప్పినప్పుడు మనం దాని భావం ఇదే. అంటే ఎదురెళ్ళి నుంచొని కొట్టించుకోమన్నది కాదు, కానీ మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని చూపించడానికి. చాలా ఇంపార్టెంట్ అది. చాలా మీరు 4th వర్స్ చూస్తే ఫూలిష్ టాక్ ఉండకూడదంట. జోకింగ్ దగ్గర ఏం ఇదో బాగుంది పదం, తెలుగు అది ఏంటిది రాసేది? సరసోక్తులైనటువంటి జోక్స్, అంటే అవసరం లేకుండా నువ్వు ప్రొవోకింగ్ జోకింగ్స్ చేయటం, దాన్ని ఏదో మనం చాలా క్యాజువల్ టాక్ అనుకుంటాం. ఫూలిష్ టాక్, అర్థవంతం లేని టాక్, ఇవన్నీ కూడా యు ఆర్ అబ్యూజింగ్ ద మెంబర్ ఆఫ్ ద బాడీ. అవసరం లేనప్పుడు మౌనంగా ఉండాలి. ఇంతకుముందు కూడా నేర్చుకున్నాం కదా, వినే విషయంలో వేగిరపడాలట, మాట్లాడే విషయంలో నిదానించాలి. ఎందుకు నిదానించాలన్నాడు? ఇందుకోసం ఆయన. ఎందుకంటే అది నిప్పు లాంటిది, అది అగ్ని వంటిది, అది నిన్ను నీ జీవితాన్ని మొత్తాన్ని నాశనం చేసే శక్తి ఉంది దానికి. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దిస్ విల్ బి మై లాస్ట్ వర్డ్స్ ఫర్ ద డే. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించు. సో ఇలాంటి కోపం కూడా వద్దంటున్నాడు ఆయన. కోపం ఉన్నా కూడా ఈవినింగ్ వరకే ఉండాలని ఒక పరిధి ఇచ్చాడు. ఇక తప్పదు, వీడు చెప్పినా వీళ్ళు ఏమిటో అట్లీస్ట్ ఆ స్పేస్ ఇద్దాము అని చెప్పి. నాకు బాగా టఫెస్ట్, చాలా కష్టంగా అనిపించేది ఏంటంటే వెళ్ళి సారీ చెప్పటం. అందుకని నేను బెటర్ ఐ విల్ షట్ మై మౌత్ ఫస్ట్. అది బెటర్ అనిపిస్తుంది. మళ్ళీ వెళ్ళి సారీ అట్లా చేయాలనుకోలేదు. దిస్ ఈజ్ రియల్ టఫ్, నాట్ ఈజీ. అంటే నిజంగా చెప్పాలనుకున్నప్పుడు టఫ్, క్యాజువల్గా చెప్పాలనుకుంటే దట్స్ డిఫరెంట్ కేస్. సో దేవుడు ఏమంటున్నాడంటే అసలు నోట్లోంచి అలాంటి పదాలు రావడానికి అవకాశం లేదు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు క్లోజ్ దిస్. మళ్ళీ ఆ యాకోబు పత్రికలో చూస్తే 1వ అధ్యాయం 26వ వచనం. ఇఫ్ ఎనీవన్ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ రిలీజియస్ అండ్ yet does not keep a tight rein on his tongue, he deceives himself and his religion is worthless అనే పదం. ఇంగ్లీష్ ఆయన భక్తి వ్యర్థం అని ఉందా? అంటే మనం చేసే భక్తి అంతా కూడా వ్యర్థం అట. చాలా చాలా ఇంపార్టెంట్. సో హౌ ఆర్ వి యూజింగ్ అవర్ టంగ్ ఇన్ ద హౌస్ దట్ వి లివ్, ఇన్ ద చర్చ్ దట్ వి అటెండ్, ఇన్ ద ప్లేస్ వి వర్క్. ఈ చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం మనం గమనించాలి. మనకి నోరు ఉంది కదా, మనం తిరిగి ఏమంటారు కదా అని చెప్పి ఎలా పడితే అలా పార్ట్నర్తో మాట్లాడటం, ఫ్రెండ్స్తో మాట్లాడటం, కలీగ్తో మాట్లాడటం, వాచ్మ్యాన్తో మాట్లాడటం. ఈవెన్ ఇవాళ రేపు వాచ్మ్యాన్లను కూడా పేరుతో పిలుస్తున్నారంట, చిన్న చిన్న పిల్లలు కూడా. ఇవన్నీ కూడా గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ. సో మనం టీచ్ చేయాలి. సో అట్లీస్ట్ యాజ్ వీఆర్ లెర్నింగ్,
సో మనం ఈ విషయంలో ఖచ్చితంగా ఒక రిపెంటెడ్ హార్ట్ తోటి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. చాలా చాలా ఇంపార్టెంట్. డూ యూ థింక్ దట్ వీ నీడ్ టు కన్ఫెస్ ఎట్ ద లార్డ్, సేయింగ్ లార్డ్ వీ హ్యావ్ అబ్యూజ్డ్ ద యూసేజ్ ఆఫ్ వర్డ్స్, టంగ్ని మేము చాలా తప్పుగా వాడాం అన్నది. సో మనం విల్ జస్ట్ క్లోజ్ ద ఐస్. మేబీ చాలా క్విక్గా ఒకరిద్దరం మనం ప్రేయర్ చేద్దాం. విల్ ఆస్క్ గాడ్ టు హెల్ప్ అస్ ఇన్ దిస్ ఏరియా. అది ఆప్షన్. మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి